దేవీ శరణవరాత్రులలో అమ్మవారికి 4వ రోజున అల్లం గారెలు నైవేద్యంగా. తయారీ విధానం: ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రం చేసేసుకోవాలి. 2 గంటలు నానితే సరిపోతుందండి. ఇది బద్దపప్పు కాబట్టి నేను మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త నీరు వేసుకొని, ఇక్కడ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది పిండి అయితే. జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని సరిపడేలా ఉప్పు వేసి, పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ వంట సోడా అండి కాస్త తొందరగా కాబట్టి నేను వంట సోడా వేసుకున్నాను. లేదంటే ఒక అరగంట మనం రెస్ట్ ఇచ్చినట్టయితే కాస్త పిండి పులుస్తుంది కాబట్టి గారెలు తొందరగా అయిపోతుంది. లేదంటే ఇలా విధంగా రఫ్ చేస్తూ ఇంకా పిండిని బాగా కలుపుకున్నట్లయితే ఇంకా ఫ్లఫీగా మెత్తగా వస్తాయి. ఇక్కడ చేతిని నీటిలో తడుపుకుంటూ గారెల పిండిని ఒక్కొక్కటిగా నేను వేడి నూనెలో అన్నీ వేసుకోవాలి. ఇక్కడ మనకి టైం లేనప్పుడు ఇక్కడ నేనైతే ఈ విధంగా కవర్ మీద అయితే వేసుకుంటుంటానండి. కవర్ మీద అయితే ఇంకాస్త తొందరగా అయితే వస్తాయి కాబట్టి ఇంకెవరికైనా చేతి మీద రాదు అనుకుంటే ఈ విధంగా కవర్ మీదైనా అరిటాకు మీద వేసుకున్నట్లయితే ఇంకా తొందరగా వచ్చేస్తాయి గారెలు. ఈ విధంగా ఇంకా అన్నీ వేసేసుకున్నానండి. చివరిగా అయితే ఇంకా ఇలా అండి దేవీనాథుల అమ్మవారికి అల్లం గారెలు.